హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో ద్రౌపది స్వయంవరంలో కర్ణుని నోటి వెంట అర్జునుడు పేరు వినిన వెంటనే శకుని, దుర్యోధనుడు, దుశ్శాసనుడు చాలా ఆశ్చర్యంగా చూస్తారు. అప్పుడు దుర్యోధనుడు కూడా అతడు ఖచ్చితంగా అర్జునుడే శకుని మామయ్య అని అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ధర్మము ఆది అనంతము సత్యము సార్థకలంకము జాత్యహంకార పర్యవసానము శక్తి ఇదే, భక్తి ఇదే, జీవన్ ముక్తికి మార్గమిదే. పంచమ వేద సారం మహాభారతం, కృష్ణుడు చూపిన లీల ఇది, జీవన వేద మార్గమిది, గీత జనించిన క్షేత్రమే ఇది మహాభారతం. అప్పుడు శకుని, మేనల్లుడా అటువైపు చూడు, అక్కడ నలుగురు బ్రాహ్మణ యువకులు ఉన్నారు. ఆ నలుగురు ఇతనికి సోదరులేనంట. నీకు అర్థమైందా? ఈ 5 పాండవులు బ్రతికే ఉన్నారు, చనిపోలేదు. మేనల్లుడా, ఈరోజు నీ అదృష్టం ఒక భయంకరమైన మలుపు తిరిగింది అని అంటాడు. అప్పుడు ధర్మరాజు భీముడితో, భీమా, మనమందరం ఒకే దగ్గర ఉంటే మనల్ని ఎవరైనా గుర్తుపట్టే అవకాశం ఉంది కనుక నీవు అర్జునుడితో ఉండు. నేను, నకులుడు, సహదేవుడు గ్రామం బయట మీకోసం ఎదురు చూస్తూ ఉంటాం. అలాగే మన సోదరుడు అర్జునుడికి, రాజకుమారి ద్రౌపదికి మా ఆశీస్సులు అందించు అని అంటాడు. అప్పుడు భీముడు, ఆగండి అన్నయ్య, కొంచెం సమయం ఉండొచ్చు కదా. అటు చూడండి, ఆ బ్రాహ్మణులు ఎంత సంతోషిస్తున్నారో. ఏమో, ఎవరికి తెలుసు, నకులుడికి కూడా ఎవరైనా ఒక అమ్మాయినిచ్చి వివాహం చేస్తారేమో అని అంటాడు. అప్పుడు అందరూ నవ్వుకుంటారు. ఆ తర్వాత భీముణ్ణి అక్కడే ఉంచి ధర్మరాజు, నకులుడు, సహదేవుడు స్వయంవరం నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత పాండవులతో వచ్చిన బ్రాహ్మణుడు సరదాగా, రాజకుమారి ద్రౌపది, మీరు వరమాలను తెచ్చి తొందరగా ఆ బ్రాహ్మణ యువకుడు మెడలో వేయండి, లేదంటే అతనికి నా మనవరాలనిచ్చి వివాహం చేస్తాను అని అంటాడు. అప్పుడు ద్రౌపది తను కూర్చున్న దగ్గర నుంచి లేచి వచ్చి అర్జునుడిని చూస్తూ అర్జునుడి మెడలో వరమాలను వేస్తుంది. ఆ తర్వాత అర్జునుడు కూడా ద్రౌపది మెడలో వరమాలను వేస్తాడు. ఆ తర్వాత ద్రౌపది ద్రుపద మహారాజుకి నమస్కారం చేసి, నాన్నగారు, మీరు నాకు ఆజ్ఞనివ్వండి, నేను నా భర్తతో కలిసి వెళ్తాను అని అంటుంది. అప్పుడు ద్రుపద మహారాజు కూడా ద్రౌపదిని, బ్రాహ్మణ యువకుడిని ఆశీర్వదిస్తారు. అదే సమయంలో శకుని దుర్యోధనుడితో, కాకుల మధ్యలోకి ఒక హంస వస్తే కాకులన్నీ కలిసి వాటి ముక్కుతో పొడిచి ఆ హంసను చంపేస్తాయి అని అంటాడు. అప్పుడు దుర్యోధనుడు, అర్థం ఏమిటి మామయ్య అని అంటాడు. అప్పుడు శకుని, ఇప్పుడు ఇక్కడున్న క్షత్రియ రాజులందరితో కలిసి అర్జునుడిని చంపే సమయం వచ్చింది మేనల్లుడా అని అంటాడు. ఆ తర్వాత ద్రౌపది, ఆ బ్రాహ్మణ యువకుడు ద్రుపద మహారాజు దగ్గర ఆశీర్వాదం తీసుకొని దృష్టద్యుమ్నుడితో కలిసి బయటకు వెళ్తుండగా శకుని అక్కడ ఉన్న రాజులను ఉద్దేశించి, ఇదెక్కడి అవమానం రాజులారా, క్షత్రియ తేజస్సుకు పాంచాలంలో ఇంత ఘోరమైన అవమానమా? మనము క్షత్రియులము, ఈ భూమిని పాలించే వాళ్ళం, ప్రజాపాలకులం. అలాంటిది మన రాజుల కోసం దేవతలు ఇచ్చిన కన్యను ఈ బ్రాహ్మణుడు తీసుకొని పోవచ్చున్నాడు. రేపు మన క్షత్రియ కన్యలు ఇంకా రాజకుమారులందరూ ఇలాగే నిరుపేద బ్రాహ్మణులతో వెళ్ళిపోతే మనం ఎక్కడెక్కడ అవమానపడాల్సి వస్తుందో. రండి, మీ ఆయుధాలను తీసుకొని ఈ బ్రాహ్మణ యువకుడిని చంపేయండి, అలాగే ఆ రాజకుమారి ద్రౌపదిని కూడా దండించండి అని అందరినీ పిలుస్తాడు. అప్పుడు ఇంకా కొంతమంది రాజులు కూడా ముందుకు వస్తారు. విదర్భరాజు అయిన రుక్మి కూడా ఈ బ్రాహ్మణ యువకుడిని ఇక్కడే చంపేయాలి, అలాగే ఈ ద్రౌపదిని కూడా అగ్నిగుండంలోకి నెట్టివేయాలి అని అంటాడు. అప్పుడు అర్జునుడు, ఇంతమంది క్షత్రియ రాజులు కలిసి ఒక బ్రాహ్మణ్ణి చంపాలనుకుంటున్నారా? మీకు ఖచ్చితంగా బ్రహ్మహత్య పాపం చుట్టుకుంటుంది అని అంటాడు. అప్పుడు రుక్మి, నీవు ఇక్కడ శస్త్రాలను ఎక్కుపెట్టావు కనుక నీపైన యుద్ధం చేసే హక్కు మాకు ఉంటుంది అని అంటాడు. ఆ తర్వాత భీముడు ఒక పెద్ద స్తంభం తీసుకొని అక్కడ ఉన్న భూమిపైన పైకి ఎత్తి కింద పెడతాడు. అప్పుడు భూమి అంతా భూకంపం వచ్చిన విధంగా పెకలించి 2 భాగాలుగా అయిపోతుంది. అది చూసిన రాజులందరూ భయభ్రాంతులకు గురి అవుతారు.
అప్పుడు దుర్యోధనుడు దుశ్శాసనుడు ఇద్దరూ కలిసి తమ కరవాలాలు తీసుకొని యుద్ధానికి బయలుదేరుతూ ఉండగా కర్ణుడు, ఆగు మిత్రమా, నీవు ఈరోజు అర్జునుడిని చంపవద్దు అని అంటాడు. అప్పుడు దుర్యోధనుడు, అదేంటి మిత్రమా, శత్రువు ఎదురుగా ఉన్నప్పుడు చంపవద్దంటావు అని అంటాడు. అప్పుడు కర్ణుడు, ఈరోజు శత్రువు అయినా సరే అర్జునుడు తన సామర్థ్యాన్ని ప్రదర్శించాడు, దానికి మనం గౌరవం ఇవ్వాలి. మనమే సామర్థ్యానికి గౌరవం ఇవ్వకపోతే రేపు మన సామర్థ్యానికి విలువ ఎక్కడుంటుంది దుర్యోధన? మెరుపు వచ్చినప్పుడు ఆకాశంలో చందమామ మెరుపుకు గౌరవం ఇచ్చి మబ్బుల వెనుక దాక్కొని ఉంటుంది అని అంటాడు. అప్పుడు శకుని, లేదు మేనల్లుడా, ఈరోజు మనము అర్జునుడిని భీముని వధించాల్సిందే. వీళ్ళిద్దరినీ చంపితే చాలు, ఆ ముగ్గురు కూడా మరణించినట్లే. ఈరోజు నువ్వు వీళ్ళని చంపేయాలి అని అంటాడు. అప్పుడు దుర్యోధనుడు, ఈ రోజుకి నిన్ను వదిలేస్తున్నాను, ఎందుకంటే ఈరోజు నువ్వు విజయోత్సవంలో ఉన్నావు కదా, కానీ యమపాశం నీకోసం ఎదురు చూస్తూనే ఉంటుంది అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ద్రౌపది మళ్ళీ ద్రుపద మహారాజుకు నమస్కారం చేసి నాకు ఆజ్ఞనివ్వండి అని అంటుంది. అప్పుడు ద్రుపద మహారాజు, నీవు వెళ్ళి ఈ బ్రాహ్మణ యువకుని తల్లికి నమస్కారాలు చేసుకొని తిరిగి మళ్ళీ రాజ్యానికి రా, ఇక్కడ నీ వివాహం కోసం మేము ఏర్పాట్లు చేస్తూ ఉంటాము అని చెప్తాడు. అప్పుడు ద్రౌపది వాసుదేవుడి దగ్గరికి వెళ్ళి కూడా నమస్కారం చేస్తుంది. అప్పుడు వాసుదేవుడు, ద్రౌపది, నీ ముఖం మీద ఈ చిరునవ్వు చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నేను నీకు ఈ 5 రాళ్ళు కానుకగా ఇస్తున్నాను. జ్ఞానం, శాంతం కుడివైపు, అలాగే ప్రేమ, అంకితభావం ఎడంవైపు, మధ్యలో న్యాయం స్థిరంగా ఉంటుంది. ఇవి ధర్మానికి ఆధారాలు అని అంటాడు. అప్పుడు ద్రౌపది, నేను వీటిని ఏమి చేసుకోవాలి గోవిందా అని అడుగుతుంది. అప్పుడు వాసుదేవుడు, చాలా సమయాల్లో మనుషులకు ఏమి చేయాలో ఏ మార్గము తోచదు, అలాంటి సమయంలో ధర్మాన్ని సూచించే ఒక వస్తువు కావాలి, కానీ నిర్ణయాన్ని మాత్రం నీవే స్వయంగా తీసుకుంటావు, కానీ ధర్మాన్ని గుర్తుకు తెచ్చుకొని నిర్ణయం తీసుకోవడం అవసరం ద్రౌపది అని చెప్పి ఆ రాళ్ళని ఇస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.